వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సాధించిన విజయం చారిత్రాత్మక విజయమని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. కూటమి విజయం సాధించడం పట్ల గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘన విజయం సాధించిందని, వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ఇవాళ వైసీపీని కోకెట్ వేళ్లతో పెకలించి వేశారు జనం. వైసీపీకి 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించమంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మనం చూసాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రతినిధుల్లాగా వ్యవహరించలా, పిచ్చి కుక్కల్లాగా వ్యవహరించారు. నోటికొచ్చినట్టు బూతులు, సంస్కారం లేకుండా మాటలు. ప్రజలకిచ్చిన హామీల్ని మీరు నెరవేర్చండి అంటే నోటికొచ్చినట్టు బూతులు. చివరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పైచాచికమైన ఆనందం. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుతో రాజధానితో ఆడుకున్నారు, యువతతో ఆడుకున్నారు, దొంగ మందు సప్లై చేసి పేదవాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకున్నారు, గంజాయి సప్లై చేసి విద్యార్థులతో ఆడుకున్నారు, పోలవరాన్ని ఆపేసేసి రైతులు ఆడుకున్నారు. మీరేం చేశారు? ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ వైసీపీని పేకటి అసలు వేళ్లతో పునాదులు కూడా లేకుండా చేశారు జనాలు. ప్రజలకి మేము 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజలు విఘ్నులు. ఒక్క ఛాన్స్ అనే దానికి చేసిన ఒక్క పొరపాటుకి ఇవాళ అందరూ కూడా మంచిని గెలిపిద్దాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనే దానికి ప్రజలందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పెట్టారు కూటమి అభ్యర్థుల్ని. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ. ఈ రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులు నింపాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో జన సునామీతో ఈ కొట్టుకుపోయింది వైసీపీ. మరి 151 సీట్లు ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలించమంటే నాశనం చేశాడు. ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేసి పైశాచిక ఆనందం పొంది ఇష్టం వచ్చినట్టు చేశాడు. ప్రజలు ఈరోజు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అనందుకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. 160 సీట్లు పైగా గెలుస్తూ ఇవాళ ఇదంతా ప్రజా తీర్పులో కొట్టుపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ముఖ్యంగా ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు, పెమ్మసాని గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. కూటమి ఏర్పడిన సందర్భంగా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఎన్డీఏ, బీజేపీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రజలకు చక్కటి సేవ చేసే అవకాశాన్ని కలిగించాలనే సద్భావంతో, సదుద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలందరినీ మేల్కొల్పి ఒక భయంకరమైన ఒక సైక్లోన్ని, ఒక ఉప్పెన్ని చేసి అత్యధిక మెజార్టీతో కూటమిని గెలిపించినందుకు ముఖ్యంగా తెనాలి మనోహర్ గారు ఇక్కడ కంటెస్ట్ చేసి ఆయన మంచి ఆధిక్యంతో గెలుస్తున్న సందర్భంగా ఆయన మంచి మినిస్టర్ అయ్యి తెనాలిని బాగు చేసి చక్కటి మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పి వారి తరపున, కూటమి తరపున మా స్నేహితులందరము కలిసి లక్ష్యమే కూటమి అనే ఒకే నినాదంతో, గెలిపే నినాదం అనే ఒక నినాదంతో చక్కగా చేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది. అత్యధిక స్థానాలలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంతో కొనసాగడంతో కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధిక్యంలో కొనసాగడంతో పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవ వేడుకలు, కేరింతలతో పార్టీ కార్యాలయం సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకపోకలతో కోలాహలంగా మారింది.
జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని ఎలాగైతే మాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత వృద్ధులు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి కూటమికి మద్దతు తెలిపే విధంగా నేను నిలబడతాను, వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నమ్మి కూటమికి ఇంత భారీ మెజారిటీతో చరిత్రలో కని విని ఎరుగని మరో మెజారిటీతో ఈరోజు కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కీలకమైన మన నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో మంచి తీసుకుంటారని ఆశిస్తూ 4.5 సంవత్సరాల కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. ప్రజలే తీర్పునిచ్చారు. సిపిఎన్ తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గుంటూరు పార్లమెంట్ లో పెమసాని గారు, ఆ నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ గెలిచారు. ఇదే కాకుండా మెజారిటీ 153 సీట్లు రాబోతున్నాయి. ఎవడైనా ఎక్కువ మాట్లాడాడో ప్రతి ఒక్కరి లెక్కలు తీరుస్తాం. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు సైతం డియాక్టివేట్ చేసుకున్నారు. ఒక్కొక్కడి బొన్నులో భయం పుట్టింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాబో రోజుల్లో ఉన్నత స్థానం కలుగుతుంది, ఏపీ అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి బట్టలు ప్యాక్ చేసుకొని సర్దుకొని బీహార్ జైలుకి నాయకత్వం. ఇప్పుడు అందిన వార్తల ప్రకారం తెనాలి నాదెండ్ల గారు 23,600 మెజార్టీతో 8వ వార్డులో ఇంత మెజార్టీతో ఉన్నారు. ఇంకా 13 రౌండ్లు ఉంది. మా అంచనా ప్రకారం 40,000 మెజార్టీ దాడుతున్నాం అనుకుంటున్నాము. ఇంత విజయాన్ని కారణంగా తెనాలి పెట్టిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై నాదెండ్ల. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు. కూటమి ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వకంగా కూటమి తరపున, కూటమి యొక్క కార్యకర్తలుగా, నాయకులుగా మా అందరం తరపున ఉదయపూర్వకాలకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అభివృద్ధి కోరుకునే, అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమిని బలపరిచి ఈరోజు అఖండ విజయంతో దూసుకెళ్లిపోతున్న ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ గారు కనీవిని రీతిలో తెనాలి పట్టణంలో ఇంతవరకు గెలిచిన అసెంబ్లీ సభ్యులందరికంటే అత్యంత మెజార్టీతో గెలిచే అవకాశం ప్రజలు కల్పించినందుకు ప్రజలందరూ కూడా అసెంబ్లీ తరఫున, తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున, తెనాలి నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ. ఈరోజు కూటమి అందించిన ఫలితాలలో మనం చూస్తున్నాము. అధికార పార్టీ అంతు చూడాలి మనం ఈసారి. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలని, దోపిడీని, రేపు ఒక్కొక్క ఎమ్మెల్యే 200 కోట్లు సంపాదించాడు. అవన్నీ బయట తీయాలి. అవన్నీ బయట తీసిన తర్వాతే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు. ఈ పరంపరను ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆటం బాంబు అనమాట. ఆటం బాంబులా గెలిచాడు ఆయన. ఇంకోటి మనోహర్ గారు కూడా ఇవాళ 30,000 మెజార్టీకి వెళ్ళబోతున్నాడు. మీరు నిజంగా చెప్తే అవినీతిని అందం చేసే ప్రభుత్వం రాబోతుంది. ఇంతకుముందున్న గవర్నమెంట్ మీకు తెలుసు, ఇసుక మాఫియా, గంగాయి ఇలాంటివి జరిగిపోయింది. కాబట్టి ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో 160 స్థానాల్లో ఘన విజయం సాధించబోతున్నారు. ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని, కూటమిని అభ్యర్థుల్ని గెలిపించడంలో ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ అధిక సంఖ్యలో 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాలని ఈ ప్రజా వ్యతిరేక పాలనని తరిమి కొట్టడానికి సిద్ధమయ్యి ఈ రోజు తరిమి కొట్టారు. రాబోయే రోజుల్లో కూడా మంచి తెలుగుదేశం కూటమి మంచి పరిపాలన చేసి అందరి అభిమానులు చోరుకోవాలని పూర్తిగా తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.